చూసి ఊర్లోకి రావడం చాలా కష్టమే. నా అల్లుడిని తీసుకోండి, వందే భారత్లో టికెట్ దొరికినా సరే రాననేశాడు. అలాంటప్పుడు శవాన్ని తీసుకురావడం కష్టమే కదండి. వద్దు ఒరే ఉన్ని, ఈ లాక్డౌన్ ప్రారంభంలో డెడ్ బాడీని ఏ ప్రాబ్లం లేకుండా కార్గోలో తీసుకొచ్చాం. కానీ ఇప్పుడు ఎందుకని ఇలా చేస్తున్నారో అర్థం కావడం లేదు. అది సరే, మళ్ళీ ఒకసారి వాళ్ళని అడిగి చూడండి. అరే ఏంటయ్యా రషీద్ ఇలా మాట్లాడుతున్నావు? నౌషద్ ఇంకా మన కేఎంసీసీ షానవాసు వాళ్ళంతా చేస్తూనే ఉన్నారు, కానీ ఎవరూ ఒప్పుకోవడం లేదే. పర్మిషన్ కోసం నిన్నటి నుంచి వెయిట్ చేస్తున్నారు. కానీ ఈ నిర్ణయం ఎప్పుడు మార్చుకుంటారో ఆ దేవుడికే తెలియాలి. అది కాదు ఇస్మాయిల్, మనం ఇంటికి తీసుకురాకపోయినా శ్మశానానికి తీసుకువెళ్ళొచ్చు కదా. అందుకు బాడీ ముందు అక్కడి నుంచి మనం తీయాలి కదా. 2 రోజుల్లో దగ్గర 25 మంది చనిపోయారు. ఎయిర్పోర్ట్ ఫుల్గా బాడీ లేనట. వాటిలోనే మన కమరు ఉండాలట. అది కాదన్నా, వాళ్ళ